హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకునే డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవాళ ఏ అంశాలు ఉన్నాయో ఒక్కొక్కటి చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇవాళ 18th నవంబర్కి సంబంధించి ఏమన్నా చూద్దాం. సో ఫస్ట్ మనము ఇవాళ టాపిక్స్ చూస్తే, సో రీసెంట్గా నాసా వచ్చేసి 2 days బ్యాక్ మనకి ఒక మిషన్ అయితే లాంచ్ చేసింది మూన్ మీదకి. సో ఆర్టిమిస్ మిషన్ ఒకటి, సో తర్వాత కుర్దిస్తాన్. సో కుర్దిస్తాన్ అనేది చాలా లాంగ్ ఇష్యూ అనమాట. ఇది ఎప్పుడో మనకి ఇండిపెండెన్స్ కంటే ముందు నుంచి కూడా ఉంది, మిడివల్ టైం నుంచి ఇది బాగా ఇష్యూలో ఉంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఏషియా 2021 రిపోర్ట్ కూడా ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసి డిజాస్టర్స్ అనమాట, అంటే సహజ విపత్తులు ఉంటాయి కదా, న్యాచురల్ డిజాస్టర్స్, వాటికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సో లచిత్ బారాపూక్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను ఎవరంటే అహోమ్ కింగ్డమ్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో అది కూడా చూద్దాము. ఫైనల్గా వచ్చేసి డిజిటల్ శక్తి 4.0, నెక్స్ట్ ఆపరేషన్ బార్కెన్. సో ఆపరేషన్ బార్కెన్ కూడా ఏ కంట్రీకి సంబంధించింది, సో దాంట్లో ఎటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయో ఎగ్జామినేషన్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనము ఆర్టిమిస్ మిషన్ ఉంది కదా, దీనికి సంబంధించి చూద్దాం. సో వచ్చేసి నాసాకి సంబంధించింది. సో నాసా వాళ్ళు మూన్ మీదకి ఒక మిషన్ అయితే తీసుకొచ్చారు. ఈ మిషన్ అనేది మామూలుగా 2011లో తీసుకొచ్చారు. మామూలుగా 2011 నుంచి డెవలప్ చేసుకుంటూ ఇప్పటికైతే ఇదైతే లాంచ్ అయింది. సో ఆర్టిమిస్ 1 ఈజ్ అన్ అన్క్రూడ్ మిషన్. సో ఇక్కడ చూడండి ఈ పాయింట్, అన్క్రూడ్ అంటే దీంట్లో వచ్చేసి ఎలాంటి ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. సో అన్మ్యాన్డ్ మిషన్ అనమాట. సో ఇట్ విల్ టెస్ట్ ది ఏజెన్సీ స్పేస్ లాంచ్ సిస్టమ్స్ రాకెట్ అండ్ ఓరియన్ క్రూ క్యాప్సల్. సో ఇందులో వచ్చేసి స్పేస్ లాంచ్ రాకెట్ ఉంటుంది, ఓరియాన్కి సంబంధించినటువంటి స్పేస్ లాంచ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, తర్వాత వచ్చేసి ఓరియన్ క్రూ క్యాప్సల్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ వీళ్ళు అన్మ్యాన్డ్ మిషన్ ఇది. సో ఫ్యూచర్లో దీన్ని ఏం చేయాలనుకుంటే ఆర్టిమిస్ 2 వచ్చేసి కంప్లీట్గా ఆస్ట్రోనాట్తో పాటు మూన్ మీద తీసుకెళ్లాలని చెప్పేసి ఒక టార్గెట్తో చేస్తున్నారు. సో ఆర్టిమిస్ 1 విల్ బి ద ఫస్ట్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ ఇంక్రీజింగ్లీ కాంప్లెక్స్ మిషన్స్ టు బిల్డ్ లాంగ్ టర్మ్ హ్యూమన్ ప్రెజెన్స్. సో లాంగ్ టర్మ్ హ్యూమన్ ప్రెజెన్స్ ఆన్ ది మూన్. సో ఎక్కడికంటే దీని ఒక మెయిన్ స్టడీ ఆఫ్ ది మూన్ అనమాట. సో చంద్రుడి మీద మొత్తం పరిశోధనలు చేయడానికి ఈ మిషన్ అయితే తీసుకెళ్తున్నారు. మనకి చంద్రుడి మీద పరిశోధన చేయడానికి ఇప్పుడే కాదు, మనకి సోవియట్ యూనియన్ నుంచి కూడా, సో ఎప్పుడో మనకి 1950s నుంచి కూడా ఈ పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి అంతరిక్ష రంగంలో. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ. కంప్లీట్గా మీకు మూన్కి సంబంధించినటువంటి హిస్టరీ కూడా మొత్తం వచ్చేసి ఇక్కడ ఇస్తాను. సో తర్వాత ద ప్రైమరీ గోల్స్ ఆఫ్ ది ఆర్టిమిస్ 1 are to demonstrate the Orion systems in a spaceflight environmental and ensure a space re-entry, descent, splashdown and recovery prior to the first flight with the crew of Artemis 2. సో ఇది ఆర్టిమిస్ 2 అనమాట. అంటే ఇప్పుడు ఆర్టిమిస్ 1 అనేది ఏంటంటే ఇట్స్ జస్ట్ టెస్టింగ్ కోసం అనమాట, టెస్టింగ్ పర్పస్ కోసం. సో ఇది టెస్టింగ్ పర్పస్ కోసం అనమాట. ఇది ఒకవేళ సక్సెస్ఫుల్గా అయితే నెక్స్ట్ వచ్చేసి మ్యాన్డ్. సో ఇది వచ్చేసి అన్మ్యాన్డ్ కదా, సో అన్క్రూడ్ మిషను. సో నెక్స్ట్ ఆర్టిమిస్ 2 అనేది మ్యాన్డ్ అనమాట. సో ఇఫ్ ఇట్ సక్సెస్ దీని వచ్చేసి వీళ్ళు లాంచ్ చేస్తారనమాట ఈ సక్సెస్ అయితే. సో ఇట్లా దీని తీసుకొచ్చారు. ఇక్కడ స్టడీ ఆఫ్ ది మూన్ బై నాసా ద్వారా తీసుకొచ్చారు. సో తర్వాత ఇది వచ్చేసి ర్యాకెట్ అనమాట. మనకి లాంచ్ చేసిన ఆర్టిమిస్ 1 మిషన్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి ర్యాకెట్ ఇమేజ్. సో ఇక్కడ చూడండి, ద ఎస్ఎల్ఎస్ ర్యాకెట్ అండ్ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ హ్యావ్ ది కంప్లీటెడ్ దేర్ జర్నీ ఫ్రమ్ దేర్ అసెంబ్లీ బిల్డింగ్ లాంచ్ కాంప్లెక్స్ ఉంది 390B at ది కెనడీ స్పేస్ సెంటర్ ఇన్ ఫ్లోరిడా. సో యుఎస్లోని ఫ్లోరిడాలో ఒక కెనడీ స్పేస్ సెంటర్, అక్కడి నుంచే ఎక్కువగా నాసా వాళ్ళు ఈ ర్యాకెట్స్ అన్ని కూడా లాంచ్ చేస్తూ ఉంటారు, కెనడీ స్పేస్ సెంటర్. సో మీకు ఎగ్జాక్ట్గా చూడండి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఈస్ట్ కోస్ట్ సైడ్ ఉంటాయి అనమాట. ఈస్ట్ కోస్ట్ సైడ్ కొన్ని ఉంటాయి, వెస్ట్ కోస్ట్ సైడ్ చూస్తున్నాం కదా. మనకి మామూలుగా శ్రీహరికోట కావచ్చు, రిమైనింగ్ ఫ్రెంచ్ గయానా, ఈఎస్ఏ ఉంది కదా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది కావచ్చు. తర్వాత ఇస్రో ఇండియాకి సంబంధించింది, యూరోపియన్ స్పేస్ సంబంధించి జాక్సా. సో జాక్సా వచ్చేసి జపాన్కి సంబంధించింది. తర్వాత చైనా స్పేస్ ఏజెన్సీ ఇది ఒకటి. సో ఇవన్నీ కూడా మనకి ఓవరాల్గా ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మనకి జస్ట్ కోస్టల్కి దగ్గరగా ఉంటాయి అనమాట, ఈస్ట్ కోస్ట్ దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఎర్త్ అనేది రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ కాబట్టి సో ఈస్ట్ సైడ్ ఉంటాయి. ఒకవేళ ర్యాకెట్ ఏదైనా ఫెయిల్ అయినా దాని శకలాలన్నీ కూడా వచ్చేసి సముద్రంలో పడతాయి అనమాట. సో సముద్రంలో పడడం వల్ల ఎలాంటి హాని ఉండదు ఎవరికి, ఇట్లా ఉంటాయి. కానీ ఒక్క రాకెట్ లాంచింగ్ సెంటర్ మాత్రమే ల్యాండ్ అక్కడ ఉంటుంది, అది వచ్చేసి రోస్కోమ్స్. సో ఈ రోస్కామ్స్ అనేది ఏంటంటే రష్యాకి సంబంధించినటువంటి రాకెట్ లాంచింగ్ సెంటర్. సో రష్యాకి సంబంధించింది. ఇది ఎక్కడుందంటే కజకిస్తాన్లో ఉంటుంది. సో కజకిస్తాన్లో ఉంటుంది. 1991కు ముందు, సో 1991కు ముందు
ఈ రష్యా మొత్తం కూడా సోవియట్ యూనియన్గా కలుస్తున్నారు కదా. సో 1991లో డిజిగ్నేటెడ్ అయిపోయింది. రష్యా మొత్తం కూడా చాలా కంట్రీస్గా డిజిగ్నేటెడ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇట్స్ ఏ పొలిటికల్ మోటివ్ ఉంది, బిహైండ్ పొలిటికల్ మోటివ్ ఉండి సో యుఎస్ఏ ఇవన్నీ కలిసి కొన్ని జార్జియా కావచ్చు, కొన్ని అజర్బైజాను, జార్జియా ఈ కంట్రీస్తో కొన్ని చీకటి ఒప్పందాలు జరిగి మొత్తం సోవియట్ యూనియన్ మొత్తాన్ని కూడా డివైడ్ చేశారు. సో అది అపార్ట్ ఫ్రమ్ దట్, సో అప్పుడైతే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి కూడా బిఫోర్ 1997 వాళ్ళకి రోస్కామ్స్ అని ఒక రాకెట్ లాంచింగ్ సెంటర్ ఉండేది, అది కజకిస్తాన్లో ఉంటుంది. ఇదొక్కటి మాత్రమే ల్యాండ్ లాక్డ్ అనమాట. సో మోస్ట్లీ మనం చూసే వాటిలో ఇది ల్యాండ్ లాక్డ్. మిగతా అన్నీ కూడా ఇప్పుడు ఎలాన్ మస్క్ తీసుకొచ్చినటువంటి స్పేస్ ఎక్స్ లాంచ్ ప్యాడ్ కూడా కోస్ట్కి దగ్గరగా ఉంటుంది. సో అట్లా ఇది ఒకటి అనమాట. ఇవన్నీ జాక్సా కావచ్చు, ఇస్రో ఎక్కడ ఉంది, శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉంటుంది. శ్రీహరికోట ఇట్స్ ఏ ఐలాండ్ లొకేటెడ్ ఇన్ ది పులికాట్ లేక్లో ఉంటుంది ఐలాండ్. సో ఇట్స్ కంప్లీట్లీ డివైడ్ ఫ్రమ్ ది బే ఆఫ్ బెంగాల్. సో ఈ లేక్ అనేది బ్యాక్ వాటర్స్ లాగా ఏర్పడి ఉంటుంది అనమాట. అంటే ఇది లగూన్ లేక్. సో పులికాట్ అనేది లగూన్ లేక్. ఆ లేక్లో ఒక చిన్న ఐలాండే ఈ శ్రీహరికోట. సో తర్వాత ఆన్ ఇట్స్ పాత్ టు ది మూన్ ఓరియన్ విల్ బి ప్రొపెల్డ్ బై ఏ సర్వీస్ మోడల్. సో ఇది మామూలుగా ప్రొపల్లేషన్కి ఒక సర్వీస్ మోడల్ అయితే తయారు చేశారు ఈ ఓరియన్కి సంబంధించి. దీన్ని ఎవరు డెవలప్ చేస్తారంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో నాసా వాళ్ళు మిషన్ అయినప్పుడు కూడా సో దీంట్లో స్పేస్ మాడ్యూల్ తయారు చేసింది ఎవరంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు అయితే తయారు చేశారు. తర్వాత వన్స్ ఇట్స్ ఎంటర్ ది మూన్స్ ఆర్బిట్. ఇది మూన్స్ ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత సో తెలుగులో వచ్చేసి ఆర్బిట్ని కక్ష అంటారు. సో కక్ష అంటే ఏదైనా ఒక బాడీ ఉందంటే సో దాని చుట్టూ తిరిగేదంటే ఒక ఆర్బిట్ ఉంటుంది. సో ఆర్బిట్లో ఎంటర్ అయిందంటే దాని గురుత్వాకర్షణ శక్తిలో ఉంటుంది అనమాట. సో అంటే గురుత్వాకర్షణ శక్తికి కొంచెం దూరంలో సో ఆ పాయింట్లో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన రాకెట్స్ మనకి శాటిలైట్స్ ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్లీ అలానే. సో మామ్ కావచ్చు, మంగళయాన్ అంటే మార్స్ దగ్గర ఉండే కక్షలోకి వెళ్ళినటువంటి ఈ శాటిలైట్స్ కూడా తిరిగి వాటి మీద పరిశోధనలు చేస్తూ ఉంటాయి. సో ఆర్బిట్లో ఎంటర్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇది ఏం చేస్తుందంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ కలెక్ట్ ది డేటా, అంటే మూన్కి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మూన్కి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు ఏమన్నా ఇక్కడ వాళ్ళు ఎటువంటి పరిశోధన చేయాలనుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ కలెక్ట్ చేస్తారు. సో ఇది దానికి సంబంధించింది. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చెప్తారంటే మీకు హిస్టరీ ఆఫ్ మూన్స్ ఎక్స్ప్లోరేషన్. సో మూన్స్ ఎక్స్ప్లోరేషన్ మనకి 1959లో స్టార్ట్ అయింది. ఈ 1959లో స్టార్ట్ అయినటువంటి మూన్స్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఎలా ఇప్పటి వరకు కూడా మనకి రీసెంట్గా ఆర్టెమిస్ 1 వరకు కూడా ఎలా వచ్చిందో చూద్దాం. ఇందులో మన చంద్రయాన్ 1, 2, 3 పార్ట్స్ కూడా ఉంటాయి. సో తర్వాత లోనా కావచ్చు, మనకి రీసెంట్గా తెచ్చిన లోనా అవన్నీ ఉన్నాయి చూడండి. సో ఈ 1959 ద సోవియట్ యూనియన్స్ అన్క్రూడ్ లూనా. సో లూనా 1 and 2 అనమాట. సో లూనా 1 and 2 ఇది వచ్చేసి మొట్టమొదటిది. సో బికమ్స్ ది ఫస్ట్ రోవర్ టు విజిట్ ది మూన్. సో మూన్ మీదకి వెళ్ళినటువంటి మొట్టమొదటి రోవర్ ఏదంటే లూనా 1. సో లూనా 1 ఒకటి, తర్వాత లూనా 1 and 2 కూడా వీళ్ళు తీసుకొచ్చారు. సో ప్రపంచంలోనే మనకి మూన్ మీద తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రోవరు ఎవరంటే సోవియట్ యూనియన్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి రష్యా, అప్పట్లో సోవియట్ యూనియన్ వాళ్ళు ఫస్ట్ రోవర్ని తీసుకొచ్చారు, అదేంటంటే లూనా 1. సో తర్వాత లూనా 2 కూడా తీసుకెళ్లారు. తర్వాత రష్యా తర్వాత ఏమైందంటే ద యుఎస్ బిగాన్ ట్రైంగ్ టు పుట్ ఏ పీపుల్ ఇన్ టు ది స్పేస్ ఎర్లీ 1961. సో 8 years మామూలుగా 1961లో వీళ్ళు ఏం చేస్తారంటే అపోలో 11 ఉంది కదా, అపోలో 11 ద్వారా లాంచ్ చేస్తారనమాట. సో మనకి ఒక హాలీవుడ్ మూవీ కూడా ఉంటుంది, అపోలో 11 అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అందులో ఏమవుతుందంటే మొత్తం వాళ్ళు ఎర్త్ మనకి మూన్ ఉంది కదా, మూన్ ఆర్బిట్కి దగ్గర వరకు వెళ్ళి అది ఫెయిల్ అయిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు వచ్చేసి సముద్రంలో పడిపోతారు. సో వాళ్ళని సేవ్ చేస్తారు కంప్లీట్గా, అంటే అన్సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. అంటే దగ్గరికి వెళ్ళి అన్సక్సెస్ఫుల్ అవుతుంది. దాని తర్వాత ఏమైందంటే 8 years తర్వాత ఏమైందంటే వాళ్ళు 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒక అతను, సో మొట్టమొదటిసారి చంద్రుడి మీద అడుగుపెట్టినటువంటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. తర్వాత ఎడ్విన్ వీళ్ళు వచ్చేసి వీళ్ళు ఫస్ట్ హ్యూమన్స్ అనమాట. మనకి మూన్ మీద అడుగుపెట్టినటువంటి ఫస్ట్ హ్యూమన్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది అపోలో 11 మిషన్. ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో అక్కడ వచ్చేసి ఏ మిషన్, అపోలో 11 మిషన్ అనమాట. సో ఈ విధంగా అయితే వాళ్ళు వెళ్ళారు. మనకి కల్పనా చావ్లా తెలుసు కదా, కల్పనా చావ్లా వాళ్ళు చనిపోయినటువంటి మిషన్ వచ్చేసి కొలంబియా. సో కొలంబియా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అపోలో 11. అపోలో 11 వాజ్ ది స్టడీ ఆఫ్ ది మూన్. సో మూన్ మీద స్టడీ చేయడానికి వెళ్ళింది. అట్లనే హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ కూడా, అంటే మొట్టమొదటిసారి మూన్ మీద పరిశోధన చేసింది అయితే సోవియట్ యూనియన్. కాకపోతే మ్యాడ్ క్రూ మాత్రం పంపించింది మొట్టమొదటిసారి అంటే నాసా వాళ్ళు, అమెరికా వాళ్ళు. తర్వాత ఆఫ్టర్ జూలై 1969 12 అమెరికన్ ఆస్ట్రోనాట్స్ వాక్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది మూన్ అంటిల్ ది 1972. సో మనకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నాసా వాళ్ళు ఏం చేస్తారంటే 12 members క్రూని పంపించారు ఎక్కడికి, మూన్ మీదకి. సో అది చాలా తక్కువ మందికి తెలుసుంటుంది ఈ విషయము. మామూలుగా అయితే మనకి గుర్తుపెట్టుకోవాల్సిందంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ హ్యూమన్ వాక్డ్ ఆన్ ది మూన్ అనమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఇంకా చూద్దాం దీనికి సంబంధించిన హిస్టరీ ఏముందో. తర్వాత 2011లో నాసా బిగాన్స్ ది ఆర్టెమిస్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆర్టెమిస్ మిషన్ ఉంది కదా, ఇది 2011లో స్టార్ట్ చేశారు.
తర్వాత 2012లో ఇంకో మిషన్ తీసుకొచ్చారు. ఇదేంటంటే మిషన్ వచ్చేసి గ్రెయిల్ అని చెప్పేసి ఒక మిషన్ తీసుకొచ్చారు. గ్రెయిల్ అంటే గ్రావిటీ రికవరీ అండ్ ఇంటీరియర్ లేబొరేటరీ. సో గ్రావిటీ రికవరీ అండ్ ఇంటీరియర్ లేబొరేటరీ స్పేస్ క్రాఫ్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇది కూడా కంప్లీట్గా వచ్చేసి మూన్ మీద గ్రావిటేషన్ ఏ విధంగా ఉంది, సో చంద్రుడి మీద వచ్చేసి గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా ఉందో తెలియజేయడం కోసం ఈ మిషన్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఎవరంటే మనకి ఇది కూడా యుఎస్ వాళ్ళే తీసుకొచ్చారు. అపార్ట్ ఫ్రమ్ ది యుఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇప్పటి వరకు మనం సోవియట్ యూనియన్ గురించి చెప్పుకున్నాము, నాసా గురించి చెప్పుకున్నాం. ఇప్పుడేమైందంటే ఇక్కడ నుంచి ఈ 2012 నుంచి ఇక్కడ నుంచి ఏమైందంటే రిమైనింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కావచ్చు, జపాను, చైనా అని ఇండియా, వీటి పార్ట్ వచ్చిందనమాట. సో ఇప్పటి వరకు ఆ టైం అయిపోయింది వాళ్ళది. నెక్స్ట్ ఇవి వచ్చేసాయి. ఈ కంట్రీస్ అన్ని కూడా స్పేస్ రంగంలో ఎక్స్ప్లోరేషన్లో బాగా ఎమర్జ్ అయిన కంట్రీస్ వచ్చేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాను, చైనా, ఇండియా. ఇవి కూడా వచ్చేసి మూన్స్ మీదకి కొన్ని మిషన్స్ అయితే పంపించాయి అనమాట. సో మూన్స్ మీద కొన్ని మిషన్స్ అయితే పంపించాయి. సో ఎస్పెషల్లీ మీకు తెలుసు కదా చంద్రయాన్ 1. సో చంద్రయాన్ 1 వచ్చేసి ఇండియాకి సంబంధించినటువంటి మిషన్ అనమాట. ఇది 2007లో మొత్తం దీని గురించి చేశారు. 2008లో లాంచ్ చేశారు కంప్లీట్గా. ఇది చంద్రుడి మీదకి వెళ్ళేసి మొట్టమొదటిసారి చూడండి అగ్రిమెంట్ బిట్వీన్ ది ఇండియన్ స్పేస్ ఇస్రో అండ్ రోస్కోమ్స్. సో ఈ చంద్రయాన్ 1 అనేది 2 దేశాల మధ్య అగ్రిమెంట్స్ అనమాట. ఒకటి ఇస్రో అంటే ఇండియాకి సంబంధించింది, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి రోస్కోమ్స్ అంటే రష్యాకి సంబంధించింది. చంద్రయాన్ 1లో ఓన్లీ ఇండిజినస్ కాదు, ఇది రష్యా హెల్ప్ కూడా మనం తీసుకున్నాం. ఇండిజినస్ అంటే స్వదేశీ పరిజ్ఞానం చేసిందే, బట్ మనం రష్యా హెల్ప్తో తీసుకొని మనం చంద్రుడి మీదకి అయితే వెళ్ళారనమాట. రోస్కోమ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో రోస్కోమ్స్ అలానే ఇస్రో రెండు కలిసి ఈ 2 పరిశోధన సంస్థలు అనమాట. సో రష్యా అండ్ ఇండియా కలిసి చేశాయి. మనకి మొదటి నుంచి కూడా ఆర్యభట్ట కావచ్చు, రోహిణి సౌండ్ రాకెట్స్, ఇవన్నీ కూడా డెవలప్ చేసింది ఎవరంటే విత్ ది హెల్ప్ ఆఫ్ రష్యా అనమాట. సో రష్యా మనకి చాలా హెల్ప్ చేసింది. రష్యా మనకి ఎప్పటి నుంచో చాలా శాశ్వత మిత్రుడు అనమాట. సో ఫ్రెండ్లీ నేషన్ మనకి. సో నెక్స్ట్ చంద్రయాన్ 2. సో దీని తర్వాత చంద్రయాన్ 2 తీసుకొచ్చారు. చంద్రయాన్ 2 ఇండియా సెకండ్ మిషన్. సో మూడు మీదకి పంపినటువంటి సెకండ్ మిషన్. ఇక్కడ చూడండి ఫుల్లీ ఇండిజినస్. సో ఫుల్లీ ఇండిజినస్ అంటే స్వదేశీ పరిజ్ఞానం తీసుకొచ్చినటువంటి మిషన్ అన్నమాట ఇది. ఇంతకుముందు రష్యా హెల్ప్ తీసుకున్నాము, ఇప్పుడు వితౌట్ హెల్ప్ ఫ్రమ్ ది ఎనీ కంట్రీ, ఏ కంట్రీ నుంచి కూడా మనం హెల్ప్ తీసుకోకుండా మన స్వదేశీ పరిజ్ఞానం తీసుకొచ్చిన మిషన్ వచ్చేసి చంద్రయాన్ 2. అయితే ఇక్కడ ఏమైందంటే ఇది చాలా దగ్గరగా వెళ్ళి చంద్రుడికి ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ రోవరు ల్యాండర్ ఉన్నాయి. సో రోవర్ వచ్చేసి ప్రజ్ఞాన్, సో రోవర్ని వచ్చేసి ప్రజ్ఞాన్ అని పిలుస్తారు, ల్యాండర్ని వచ్చేసి విక్రమ్ అని పిలుస్తారు. ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇంకోటి ఏంటంటే చైనా తీసుకొచ్చినటువంటి మిషన్ పేరు ఏంటంటే చాంగి. సో ఇది వచ్చేసి మనకి మూన్కి సంబంధించినటువంటి ఒక మిషన్ అనమాట. చైనా వాళ్ళు తీసుకొచ్చినటువంటి మిషన్. ఇది మూన్ మీద తీసుకొచ్చారు, దాని పేరు వచ్చేసి చాంగి అని పిలుస్తారు. ఇది చంద్రయాన్ అనేది ఇండియాకి సంబంధించింది, లూనా అనేది రష్యాకి సంబంధించింది, గ్రెయిల్ కావచ్చు, ఆర్టిమిస్ ఇవన్నీ కూడా అమెరికా నాసాకి సంబంధించినమాట. ఇదంతా కూడా కంప్లీట్గా మన మూన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను ఇక్కడ, లూనార్ వాటర్. సో లూనార్ వాటర్, సో చంద్రుడి మీద మొట్టమొదటిసారి వాటర్, సో చంద్రుడి మీద వాటర్ అని చెప్పేసి మొట్టమొదటిసారి కనిపెట్టింది ఏంటంటే చంద్రయాన్ 1. సో చంద్రయాన్ 1 వచ్చేసి మొట్టమొదటిసారి లూనార్ వాటర్ ఉంది, చంద్రుడి మీద నీటి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి కనిపెట్టింది మొట్టమొదటిసారి ఎవరంటే చంద్రయాన్ 1 అనమాట. ప్రపంచంలోనే ఫస్ట్ చంద్రుడి మీద పంపించినటువంటి మిషన్ అనమాట ఏదంటే చంద్రయాన్ 1 లూనార్ వాటర్ అని చెప్పేసి చెప్పింది. ఇది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి చైనాకి సంబంధించి చాంగి ఉన్నాయి కదా, ఇదేమవుతుందంటే మనకి డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్ సైడ్ వెళ్తుంది అనమాట. సో మనకి చంద్రుడికి వచ్చేసి డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్, డార్క్ సైడ్ ఉంటుంది, అది మనకి కనిపించదు. సో డార్క్ సైడ్ వచ్చేసి కనిపించదు అనమాట. ఇప్పుడు చంద్రుడు ఎలా ఉంటే మనకి, సో చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఈ పార్ట్ మాత్రమే మనకు కనిపిస్తుంది, రొటేట్ అయ్యేటప్పుడు మొత్తం వచ్చేసి రొటేట్ అవుతున్నప్పుడు ఈ పార్ట్ మాత్రం కనిపిస్తుంది, కానీ బ్యాక్ సైడ్ ఏముందో కనిపించదు. సో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అని కూడా ఒక వర్డ్ ఉంటుంది, అది కూడా చంద్రుడికి ఆపాదిస్తాడు. ఆ వర్డ్ కూడా సీ ఆఫ్ ట్రాంక్విలిటీ. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అంటారు. అంటే మనకి డార్క్ సైడ్ ఆఫ్ ది సౌత్ పోల్ అనమాట, సౌత్ పోల్ ఆఫ్ ది మూన్. సో ఈ డార్క్ సైడ్ ఉంటుంది, దాని మీద ల్యాండ్ అయింది. ఇది వచ్చేసి చైనాకి సంబంధించింది ల్యాండ్ అయింది అనమాట. సో పరిశోధన చేస్తుంది. ఇది మొత్తం కూడా చంద్రుడికి సంబంధించినటువంటి హిస్టరీ. సో తర్వాత ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ వచ్చేసి కుర్దిస్తాన్. రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు టర్కీలో న్యూస్లో ఎందుకుందంటే మెయిన్గా అది, సో ఈ విషయం అనేది న్యూస్లో ఎందుకుందంటే బాంబ్ బ్లాస్ట్ జరిగింది రీసెంట్గా. ఒక బాంబ్ బ్లాస్ట్ ఎస్టర్డే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో ఇది ఎక్కడ జరిగిందంటే టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగింది. సో టర్కీలోని ఇస్తాంబుల్ అయితే బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో దీనిలో చాలా మంది వరకు చనిపోయారు, 100 పీపుల్ వరకు చనిపోయారు. సో ఈ బాంబ్ బ్లాస్ట్ అనేది కుర్స్ ఉన్నారు కదా, కుర్స్ కమ్యూనిటీ చేశారని చెప్పేసి టర్కీ అయితే చెప్పిందనమాట. సో వాళ్ళు కూడా చెప్పారు. చూడండి అసలు ఏంటి ఈ కుర్స్ అంటే ఎవరు, కుర్దిస్తాన్ అంటే ఏంటి, ఈ విషయాన్ని మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో అట్ అన్ ఎస్టిమేటెడ్ 25 to 35 million పాపులేషన్. సో దే ఆర్ ది వరల్డ్ లార్జెస్ట్ స్టేట్లెస్ ఎథనిక్ గ్రూప్. సో మనకి ప్రపంచంలో చాలా ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయి.
సో కుర్ద్స్ కావచ్చు, ఇంకా సున్నీ ముస్లిమ్స్ అని ఇట్లా డిఫరెంట్ ఉంటారు కదా. సో ఇట్లా కమ్యూనిటీస్ ఉన్నప్పుడు వీళ్ళల్లో ఒక కమ్యూనిటీ ఉందన్నమాట, వచ్చేసి కుర్ద్స్ అనమాట. వీళ్ళు ప్రపంచంలోనే లార్జెస్ట్ కమ్యూనిటీ వితౌట్ స్టేట్, వాళ్ళకి ఎటువంటి కంట్రీ లేకుండా ఉన్నటువంటి ఎథ్నిక్ గ్రూప్ వచ్చేసి స్టేట్లెస్. సో స్టేట్లెస్ ఎథ్నిక్ గ్రూప్ వచ్చేసి ఎవరంటే వరల్డ్స్ లార్జెస్ట్ కుర్స్ అనమాట. ఈ కుర్స్ మొత్తం కూడా, సో కుర్స్ ఉన్నారు కదా, వీళ్ళు వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ ఎథ్నిక్ గ్రూప్, స్టేట్లెస్ ఎథ్నిక్ గ్రూప్. సో ద మెజారిటీ ఆఫ్ అమంగ్ ది కుర్దిష్ పీపుల్ టుడే ఆర్ ది సున్నీ ముస్లిమ్స్. సో మనకి ఇస్లాంలో వచ్చేసి సో ముస్లిమ్స్ ఉంటారు కదా, 2 టైప్స్ ఉంటారు మేజర్గా. వాళ్ళు వచ్చేసి ఒకటి షియా ముస్లిమ్స్ ఉంటారు, షియా సెక్ట్ ఉంటుంది, సున్నీ సెక్ట్ ఉంటుంది. సో వీళ్ళు కుర్దిస్ ఎవరంటే సున్నీ అనమాట. మేజర్గా వచ్చేసి వీళ్ళంతా కూడా సున్నీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ముస్లిమ్స్. సో బట్ దేర్ ఆర్ అదర్ ఫెయిత్స్ టు. వీళ్ళలో మెజారిటీ అంటే మేజర్గా వచ్చేసి వీళ్ళు సున్నీ ముస్లిం సంబంధించిన వాళ్ళు. అయితే మెజారిటీ కొందరు వచ్చేసి సూఫీజంను ఫాలో అవుతారు, రిమైనింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి కదా. సో ఇస్లాంలోనే రిమైనింగ్ ప్రాక్టీసెస్ కూడా ఫాలో అవుతూ ఉంటారు ఈ కుర్స్ అనేవాళ్ళు. ద కుర్స్ హ్యావ్ లాంగ్ హ్యాడ్ ఏ రెప్యుటేషన్ ఫర్ బీయింగ్ ఫియర్లెస్ ఫైటర్స్. సో వీళ్ళకి ఎప్పటి నుంచో చాలా పేరుందనమాట, వీళ్ళు యుద్ధ వీరులు. ఎప్పటి నుంచి అంటే వీళ్ళు మనకి మిడివల్ హిస్టరీ స్టార్ట్ అయినప్పటి నుంచి వరల్డ్ హిస్టరీలో మనకి అక్కడి నుంచి కూడా వీళ్ళు ఫియర్లెస్ ఫైటర్స్. సో ఫియర్లెస్ ఫైటర్స్ దే హ్యావ్ సివేడ్ విత్ యాజ్ ఏ మెర్సినరీస్ ఇన్ మెరీ ఆర్మీస్ ఇన్ ది సెంచరీస్. సో వీళ్ళు చాలా ఆర్మీస్లో పనిచేశారు. ఇంతకుముందు మనకి సలావుద్దీన్ అని చెప్పేసి ఒక కింగ్ ఉండేవాడు. సలావుద్దీన్, ఒక చిన్న స్టోరీ ఇది. మీకు ఈ స్టోరీ అర్థమైతే కంప్లీట్గా కుర్స్ గురించి అర్థమవుతుంది అనమాట. ఈ కుర్స్ ఎవరంటే ఇక్కడ మీకు ఒక రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి కుర్స్ యొక్క రీజన్ అనమాట. సో కంప్లీట్గా ఇది వచ్చేసి కుర్దిస్తాన్. అంటే ఇది సపరేట్గా మాకు కంట్రీ కావాలని చెప్తున్నారు, కానీ ఇది కంట్రీ చేయడానికి ఒక కంట్రీలో పార్ట్ కాదు, ఇట్స్ ఏ పార్ట్ ఫ్రమ్ ది డిఫరెంట్ కంట్రీస్. సో డిఫరెంట్ కంట్రీలో పార్ట్స్ తీసుకొని మమ్మల్ని కుర్దిస్తాన్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఒక డిమాండ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, కుర్దిస్తాన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ది 5 డిఫరెంట్ రీజన్స్. సో మొత్తం వచ్చేసి ఇక్కడ 5 డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో ఒకటి చూడండి, సౌత్ ఈస్టర్న్ టర్కీ ఒకటి. సో నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ సిరియా, నార్థర్న్ ఇరాన్, నార్త్ వెస్టర్న్ ఇరాన్ అండ్ సౌత్ వెస్టర్న్ ఆర్మేనియా. అంటే ఆల్మోస్ట్ చూడండి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ. రీజన్ మొత్తం చూడండి, ఇక్కడ వచ్చేసి ఒకటి ఆర్మేనియా నుంచి ఉంది, నెక్స్ట్ టర్కీ నుంచి ఉన్నారు, తర్వాత సిరియా నుంచి ఉంది, తర్వాత ఇరాక్ నుంచి ఉన్నారు, ఇరాన్ నుంచి ఉన్నారు. ఇలా వాళ్ళు 5 కంట్రీస్ నుంచి పార్ట్ తీసుకొని కంప్లీట్గా తీసుకొని మాకు ఒక కుర్దిస్తాన్ కావాలని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, ఇదంతా కూడా ఇంటర్నేషనల్ బోర్డర్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో ఇదంతా కూడా ఇంటర్నేషనల్ బోర్డర్ అనమాట. సో ఇట్లా అన్ని కంట్రీస్ ఇంటర్నేషనల్ బోర్డర్ ఇదంతా కూడా. సో ఇలా వచ్చేసి ఇదంతా కూడా ఇంటర్నేషనల్ బోర్డర్. ఇక్కడంతా ఇరాన్ ఉంది, ఇక్కడ ఆర్మేనియా ఉంది, సో నెక్స్ట్ ఇక్కడ టర్కీ, సిరియా, ఇరాక్. ఇలా కుర్దిష్ మొత్తం కూడా ఈ ప్రాంతం, ఈ రెడ్ కలర్లో ఉండే ప్రాంతం అంతా కూడా కుర్దిష్ పీపుల్ అనేవి ఎక్కువ ఉంటారు, కమ్యూనిటీ ఉంటుంది అనమాట. అన్ని దేశాల్లో మిక్సింగ్గా ఉన్నారు, కాకపోతే టర్కీలో ఎక్కువ ఉన్నారు, టర్కీలో అయితే ఎక్కువ ఉన్నారు అనమాట. సో కాబట్టి ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్. సో టర్కీ ఒకటి, సిరియా, ఇరాకు, ఇరాను, మనకి ఆర్మేనియా, ఈ ప్రాంతాల్లో కుర్ద్స్ ఉంటారు. తర్వాత టర్కీ హాజ్ ఆల్సో లాంచ్డ్ ది మిలిటరీ ఆపరేషన్ అగైన్స్ ది కుర్దిష్ ఫైటర్స్. సో ఈ నార్త్ వెస్టర్న్ సిరియా. సో వీళ్ళు సిరియాలో ఉంటారు కదా, నార్థన్ సిరియాలో ఉన్న వాళ్ళ మీద, కుర్దిష్ ఫైటర్స్ మీద మిలిటరీ ఆపరేషన్ కూడా చేశారు రష్యా వాళ్ళు. సో రష్యా మొత్తం ఆర్మీ అంతా వచ్చి వాళ్ళని చంపసాగింది అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేక దేశం అడుగుతున్నారు, టర్కీ నుంచి డివైడ్ చేసి ఒక కంట్రీ ఇవ్వమంటున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేయమని చేసి చెప్తున్నారు అనమాట. సో ఈ ప్రాంతంలో ఉండే కుర్దిష్, ఈ ప్రాంతం ఉంది కదా, సో ఈ ప్రాంతంలో ఉండే కుర్దిష్ మొత్తం మీద కూడా టర్కీ వచ్చేసి మిలిటరీ ఆపరేషన్ అనేది లాంచ్ చేసింది అనమాట ఈ ప్రాంతంలో మొత్తం కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి, ఒక 2 minute స్టోరీ. మామూలుగా మనకి క్రూసేడర్స్ అనేది తెలుసు కదా మీకు అందరికీ, క్రూసేడర్స్. సో క్రూసేడర్స్ అంటే ఎవరంటే వీళ్ళు క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు అనమాట. సో క్రిస్టియానిటీకి సంబంధించి జెరూసలీం దగ్గర ఉండేవాళ్ళు అప్పట్లో కింగ్స్. సో క్రిస్టియానిటీకి సంబంధించిన వారియర్స్ అనమాట. సో అట్లానే జిహాదిస్ట్ అంటాం కదా. సో జిహాదిస్ట్ అంటే ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు, అంటే పవిత్ర యుద్ధం చేయమని. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళిద్దరు కూడా దేనికోసం పోరాడారు, జెరూసలేం గురించి పోరాడారు. సో జెరూసలేం. సో ఇప్పుడు జెరూసలేం అనేది మనకి ఇజ్రాయిల్లో ఉంటుంది. ఈ జెరూసలేం కోసం క్రూసేడర్స్ అంటే క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు, ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు పోరాడారు. అవి ఇద్దరికి పవిత్రమైందనమాట. సో అక్కడ మనకి ఈ మన జీసస్ పుట్టిన ప్రాంతం అని చెప్పేసి జెరూసలేంని క్రిస్టియన్స్ వచ్చేసి భావిస్తారు. నెక్స్ట్ జుడాయిజము అంటే జ్యూస్ అంటారు కదా, సో వాళ్ళు కూడా భావిస్తారు, పవిత్ర స్థలంగా భావిస్తారు. ఎగ్జాక్ట్లీ అక్కడే నెక్స్ట్ మనకి అబ్రహం అని చెప్పేసి అట్లా పిలుస్తుంటారు, నేమ్స్ పిలుస్తుంటారు. సో అట్లా అక్కడ అబ్రహం అనే వ్యక్తి ఉన్నాడు, అతను కూడా ఇస్లాంకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మేము పవిత్రంగా భావిస్తాం. ఇద్దరికి పవిత్ర స్థలం అనమాట. సో ఇజ్రాయెల్ అనే జెరూసలేం అనేది అటు ముస్లిమ్స్కి ఇలా క్రిస్టియానిటీకి ఇద్దరికి కూడా పవిత్రమైన స్థలము. కాబట్టి ఇద్దరి మధ్య యుద్ధాలు జరిగాయి అనమాట. జెరూసలేం కోసం జరిగిన యుద్ధాలు. ఆ టైంలో ఒక కింగ్ ఉండేవాడు, అతని పేరు అంటే సలావుద్దీన్.
సో సలాహద్దీన్ అని చెప్పేసి ఒక కింగ్ ఉండేవాడు. ఇతను వచ్చేసి ఇస్లాంకి సంబంధించిన వ్యక్తి అనమాట, ఇస్లాం కింగ్ అనమాట. సో ఇస్లాం కింగ్ ఇతను జెరూసలేంలో ఉండే క్రిస్టియన్ కింగ్ మధ్య వార్ జరిగింది. ఈ వార్లో సలాహద్దీన్ వైపు ఉన్నటువంటి మేజర్గా సోల్జర్స్ అందరూ కూడా ఈ కుర్దిష్ కమ్యూనిటీయే. అప్పట్లో కుర్దిష్ కమ్యూనిటీ ఉండేదన్నమాట. వాళ్ళందరూ కూడా సలాహద్దీన్ టైంలో ఉన్నారు, కుర్దిష్ కమ్యూనిటీ. వాళ్ళ నుంచి వచ్చినటువంటి జనరేషన్సే ఇప్పుడు ఈ కుర్దిష్ మొత్తం కూడా. అందుకే వాళ్ళు ఫియర్లెస్ ఫైటర్స్ అనమాట. వాళ్ళు చాలా మిడివల్ నుంచి కూడా, ఇది ఆల్మోస్ట్ మనకి క్రూసైడర్స్ జరిగింది వచ్చేసి 12th century. సో 12వ శతాబ్దంలో జరిగినటువంటి స్టోరీ అనమాట ఇది. అప్పటి నుంచి కూడా కుర్దిష్ వాళ్ళ మిలిటరీలో నుంచి అక్కడి నుంచి ఒక్కొక్క కింగ్స్ కింద మిలిటరీ వారియర్స్గా పనిచేస్తూ వచ్చారనమాట. ఇప్పటి వరకు కూడా వచ్చారు. అందుకే వాళ్ళు యుద్ధ వీరులు అంటారు, కుర్దిష్ వచ్చేసి యుద్ధ వీరులు అని పిలుస్తారు. ఇట్లా ఈ క్రూసైడ్ జరిగింది. సో మీరు ఒక హాలీవుడ్ మూవీ కూడా ఉంటుంది, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని చెప్పేసి ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది ఇస్లాంకి క్రిస్టియానిటీకి మధ్య జెరూసలేం కోసం ఎటువంటి యుద్ధాలు జరిగాయని చెప్పేసి ఆ మూవీలో క్లియర్గా ఉంటుంది. సో ఇట్లా ఇక్కడ ఈ సలాహద్దీన్ దగ్గర ఉన్నటువంటి వారియర్సే ఈ కుర్స్ అనమాట. ఓకే, మీకు అర్థమైంది దీని గురించి. సో నెక్స్ట్ ఏమన్నాయి చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, అసలు వీళ్ళకి ఎప్పటి నుంచి ఇండిపెండెన్స్ కావాలని చెప్పి అడుగుతున్నారంటే, సో 1920లో ఒక ట్రీటీ జరిగింది, ట్రీటీ ఆఫ్ సెవరస్ అని చెప్పేసి. ట్రీటీ ఆఫ్ సెవరస్ అనేది ఎప్పుడంటే World War Iకి సంబంధించింది. సో World War Iకి సంబంధించిన ట్రీటీ అనమాట. అంటే 1999లో మొదటి ప్రపంచ యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత ఈ ట్రీటీ జరిగింది. ఈ ట్రీటీస్ ప్రకారం ఏం చెప్పారంటే, కుర్సుకు వచ్చేసి ఇండిపెండెన్స్ అయితే ఇస్తామని చెప్పారు. ఎవరు చెప్పారు? టర్కీ చెప్పింది అనమాట. టర్కీ వచ్చే సిద్ధంలో పాల్గొంది కదా, టర్కీ వాళ్ళు చెప్పారు మేము ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము ఇచ్చేస్తామని చెప్పేసి ఇండిపెండెన్స్ చెప్పారు. కానీ 3 years తర్వాత ఏమైందంటే, ఆ ట్రీటీ జరిగిన తర్వాత 3 years అనమాట, 1923లో. సో 1923లో టర్కిష్ లీడర్ ఎవరంటే కెమాల్ అతర్క్. సో వచ్చేసి కెమాల్ అతర్తుర్క్ అనే వ్యక్తి ఈ ట్రీటీ మొత్తాన్ని కూడా పాటించకుండా దాన్ని రద్దు చేసేస్తాడు. కంప్లీట్గా వచ్చేసి టోరప్ అనమాట. సో మొత్తం దాన్ని చించేశాడు, ఆ పత్రానికి సంబంధించినంతా కూడా చించేశాడు అనమాట. మేము ఎటువంటి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా టర్కీని డివైడ్ చేయాలి, డివైడ్ చేసి వాళ్ళకు ఒక ప్రాంతం అయితే ఇవ్వాలి. కాబట్టి దీని వచ్చేసి ఉల్లంఘించాడు ఆయన. అప్పటి నుంచి వాళ్ళు ఇండిపెండెన్స్ కోసం అడుగుతూ ఉన్నారు. తర్వాత ఏమైందంటే 1924లో ఇంకో ట్రీటీ జరిగింది, ట్రీటీ ఆఫ్ ది లస్సెన్ అని చెప్పేసి ఒకటి జరిగిందట. ట్రీటీ ఆఫ్ లస్సెన్ అని చెప్పేసి ఒక రాటిఫైడ్ ఇన్ ది 1924. సో డివైడెడ్ ది కుర్స్ అమంగ్ ది న్యూ నేషన్స్ టు ది మిడిల్ ఈస్ట్. సో కుర్స్కి వచ్చేసి మిడిల్ ఈస్ట్లో కొన్ని కంట్రీస్ ఇవ్వాలి, అంటే కొన్ని కొత్త దేశాలని క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, కుర్దిష్ కమ్యూనిటీకి ఇవ్వాలని చెప్పేసి ఈ ట్రీటీ జరిగింది. తర్వాత ఏమైందంటే, ఈ కుర్దిష్ సపరేటిజం ఇన్ ఇరాన్ ఫస్ట్ టైము. అప్పటి వరకు కూడా కుర్దిష్ అనే వాళ్ళు ఎటువంటి స్ట్రైక్స్ చేయడం కానీ వాళ్ళు సపరేటిజంగా తయారవడం, సపరేటిస్ట్గా అప్పటి వరకు తయారవలేదు. కానీ తర్వాత ఎప్పుడు తయారైందంటే ఇప్పుడు. సో ఫస్ట్ ఇరాన్లో వచ్చేసి ఫస్ట్ బబుల్ ది సర్ఫేస్ విత్ ది 1946 రిపబ్లిక్ ఆఫ్ మహాబాద్ సోవియట్ బ్యాక్వర్డ్ స్టేట్ స్ట్రెచింగ్ ఓవర్ ది ఇరాన్స్ బోర్డర్ విత్ ది టర్కీ అండ్ ఇక్కడ ఇరాక్. ఇక్కడ చూడండి 1946లో ఏమైందంటే, అంటే మనకి ఇంకా ఇండిపెండెన్స్ కూడా రాలేదు, ఇండియాకి ఇండిపెండెన్స్ కూడా రాలేదు. ఆ టైంలో వీళ్ళు కుర్దిష్ మొత్తం కూడా సపరేటిస్ట్గా తయారయ్యారు, ఒక సపరేట్ గ్రూప్లో తయారయ్యి మాకు ఒక దేశం నుంచి ఒక డిమాండ్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఈ టైంలో ఎగ్జాక్ట్గా ఏమైందంటే, సో రిపబ్లిక్ ఆఫ్ మహాబాద్ ఇది సోవియట్ బ్యాక్డ్ స్టేట్ స్ట్రెచింగ్ ఇన్ ది ఇరాన్స్ బోర్డర్. సో ఎగ్జాక్ట్లీగా ఇరాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇరాన్ అనుకోండి, సో ఇది వచ్చేసి ఇరాను. సో ఇక్కడ టర్కీ ఉందనుకోండి, ఇది టర్కీ. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ కుర్దిష్ పీపుల్ మొత్తాన్ని కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు. ఎవరు? సోవియట్ కంట్రీ అనేది సపోర్ట్ చేసింది అనమాట. సపోర్ట్ చేసి టర్కీ, ఇరాను, ఇరాక్. సో టర్కీ, ఇరాను, ఇరాక్ ఉంది కదా, సో ఇరాక్ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి తీసుకొచ్చాడు అనమాట కంప్లీట్గా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ కుర్దిష్ అనే వాళ్ళకి చాలా హిస్టరీ ఉంది. వాళ్ళు మిడివల్ టైం నుంచి కూడా వస్తూ ఉన్నారు, సలాద్దీన్ ఆర్మీలో సోల్జర్స్ దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏమన్నాయి చూద్దాం. సో నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఏషియా 2021 రిపోర్టు. సో ఈ రిపోర్ట్ అయితే వచ్చింది, దీని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను నీట్గా. సో స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఏషియా 2021 వాజ్ రిలీజ్డ్ బై ది వరల్డ్ మెటలాజికల్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ వరల్డ్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ ఈవెన్ ఎకనమిక్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్. సో ఈఎస్ క్యాప్ అని చెప్పేసి ఉంటాయన్నమాట, వీళ్ళు రిలీజ్ చేస్తారు. వీళ్ళిద్దరు కూడా WMO ఒకటి, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషను, ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది, సో ఈవెన్కి సంబంధించినటువంటి ఐక్యరాజ్యసమితికి సంబంధించిన ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్ అనమాట. సో ఈఎస్ క్యాప్. సో వీళ్ళిద్దరు కలిసి కూడా వీళ్ళిద్దరూ ఈ రిపోర్ట్ని అయితే రిలీజ్ చేస్తారు. ఎక్కడ రిలీజ్ చేస్తారంటే COP27. సో ఈజిప్ట్లోని జరిగినటువంటి COP27 దగ్గర రిలీజ్ చేస్తారు. ద ఎకనమిక్ లూజెస్ కాజ్డ్ బై ది, ఎస్పెషల్లీ దీని ఒక మెయిన్ ఏంటంటే, దీనికి సంబంధించిన మెయిన్ థీమ్ ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్స్ అనమాట. అంటే సహజ విపత్తులు వస్తుంటాయి కదా అవి. ఎస్పెషల్లీ ఏంటంటే డ్రౌట్స్, సో ఫ్లడ్స్, అలానే ల్యాండ్ స్లైడ్స్. ఇవి వచ్చేసి దేశాల్లో ఈ రీజన్లో, ఏషియా పసిఫిక్ రీజన్లో ఎక్కువ దేశాల్లో హాని జరుగుతుంది, చనిపోతున్నారు పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ మంది డైడ్ డ్యూ టు ఫ్లడ్స్,
డ్రౌట్స్ అండ్ ల్యాండ్స్లైడ్స్ అని చెప్పాను ఈ రిపోర్టు. హ్యాస్ సర్జన్ ఇన్ ది ఏషియా. సో ఏషియాలో వచ్చేసి ఎక్కువ మంది డ్రౌట్స్, ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్ వల్ల చనిపోతూ ఉన్నారని చెప్తున్నారు అనమాట. సో దాని గురించి చూద్దాం. రిజల్టింగ్ ఇన్ టోటల్ ఆఫ్ ది 35.6 బిలియన్ యుఎస్డి వర్త్ ఆఫ్ ది ఎకనామిక్ డ్యామేజెస్. సో ఇక్కడ ప్రాణ నష్టమే కాకుండా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. అసెట్స్ కూడా చాలా వరకు నష్టపోతున్నాయి. ఎస్పెషల్లీ మనకి 35.6 బిలియన్ యుఎస్ డాలర్స్ అసెట్స్ అయితే ఇక్కడ లాస్ అవుతున్నాయి అనమాట. అవేంటో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి. సో ఫ్లడ్స్ అనమాట, ఇది ఫ్లడ్స్కి సంబంధించింది. సో ఫ్లడ్స్ కాజ్డ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్ అండ్ ఎకనామిక్ డ్యామేజ్. సో ఇక్కడ వచ్చేసి ఎక్కువ వచ్చేసి వరదలే అనమాట. సో ఇక్కడ డెత్ కావచ్చు, ఎకనామిక్ డ్యామేజ్ మొత్తం కూడా ఫ్లడ్సే చేస్తున్నాయి. ఎక్కువ అంటే హైయెస్ట్ నెంబర్ అనమాట. సో మనకి డిజాస్టర్స్లో ఎక్కువగా ఫ్లడ్సే కాజ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ డ్రౌట్ అఫెక్టెడ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ది రీజన్. సో డ్రౌట్ అనేది ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్లడ్స్ అనేది రెండు ఉన్నాయి. సో పీపుల్ డెత్స్ ఉన్నాయి, ఎకనామిక్ డ్యామేజ్ ఉంది. ఇదేంటంటే ఇక్కడ వచ్చేసి ఈ డ్రౌట్ అనేది ఎస్పెషల్లీ సమ్ రీజన్స్ అనమాట. కొన్ని రీజన్స్లో మాత్రమే పీపుల్ని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే డ్యామేజ్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ 2021కి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు. సో చైనా విట్నెస్ ది హైయెస్ట్ ఎకనామిక్ లాస్ ఇన్ ది ఏషియా. సో చైనా అనమాట. సో మొత్తం వచ్చేసి ఏషియా మొత్తం మీద కూడా హైయెస్ట్ ఎకనామిక్ లాస్ ఎక్కడ ఉందంటే ఏషియా మొత్తం మీద కూడా చైనా అనేది ఉందన్నమాట. ఇట్ లాస్ట్ ది 18.4 బిలియన్ యుఎస్డి బికాస్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్. సో మొత్తం చైనాలో ఎంతగా ఎకనామిక్ లాస్ ఉందంటే మొత్తం 18.4 బిలియన్ యుఎస్డి డాలర్స్. 18.4 బిలియన్ యుఎస్డి డాలర్స్ అనేది నష్టపోయింది ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్. దీని ద్వారానే ఫ్లడ్స్ కావచ్చు, డ్రౌట్స్, ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ వస్తుంటాయి. తర్వాత ద సెకండ్ హైయెస్ట్ లాస్ వాజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ఇండియా. సో చైనా తర్వాత సెకండ్ ప్లేస్లో, ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది, చైనా వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఇండియా విత్ లూజ్ ఆఫ్ ది 3.2 బిలియన్ యుఎస్ డాలర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి 3.2 బిలియన్ డాలర్స్ వరకు ఇండియా అనేది కోల్పోతుందని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో మనకి ఏం గుర్తుంది ఇక్కడ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ అనమాట. సో వచ్చేసి ఒకటి స్టడీ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్? సో వెదర్ ఈజ్ ఏ టెంపరీ ఫినామినా. సో టెంపరీ ఫినామినా. క్లైమేట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ఫినామినా. సో క్లైమేట్ విల్ చేంజ్ every 15 years. సో క్లైమేట్ విల్ చేంజ్ ఆఫ్టర్ 15 years. బట్ వెదర్ చేంజెస్ ఎవ్రీ అవర్. సో వెదర్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం బయటకు వెళ్ళగానే వెదర్ అనేది ఒక్కసారిగా సన్లైట్ ఉండి తర్వాత వర్షం రావచ్చు, ఒక్కసారిగా స్నోఫాల్ ఉండొచ్చు, ఇట్లా ఉంటారన్నమాట వెదరు. మన క్లైమేట్ అనేది 15 years ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది, ఫినామినా మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి స్టడీ ఆఫ్ క్లైమేట్ అనమాట. సో స్టడీ ఆఫ్ క్లైమేట్ని ఏమంటారంటే క్లైమేటాలజీ అంటారు. సో క్లైమేటాలజీ అంటే స్టడీ ఆఫ్ క్లైమేట్. సో స్టడీ ఆఫ్ వెదర్. సో స్టడీ ఆఫ్ వెదర్ ఏంటంటే మెటరాలజీ. సో మెటరాలజీ వచ్చేసి స్టడీ ఆఫ్ వెదర్, స్టడీ ఆఫ్ క్లైమేట్ వచ్చేసి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లైమేట్ వచ్చేసి క్లైమేట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈజిప్ట్ అనమాట. ఈజిప్ట్లో క్లైమేట్ అనేది 15 yearsకి 16 years ఒకసారి చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇట్స్ ఏ డెజర్ట్ కంట్రీ. సో వెదర్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ యూకే. సో యునైటెడ్ కింగ్డమ్లో ఎవ్రీ ఎవరు క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మిడ్ లాటిట్యూడ్ కంట్రీస్ కాబట్టి ఎక్కువ రెయిన్స్ వస్తూ ఉంటాయి, తర్వాత ఒకసారిగా మళ్ళీ సన్లైట్ వస్తుంది, నెక్స్ట్ వింటర్ స్నోఫాల్ ఉంటుంది, ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఆ రిపోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్. తర్వాత 400th బర్త్ యానివర్సరీ ఆఫ్ ది లచిత్ బారాపుఖాన్. సో ఎవరు అసలు లచిత్ బారాపుఖాన్ అనే వ్యక్తి ఎవరు? సో ఈయన వచ్చేసి లచిత్ బారాపుఖాను. సో ఈయన గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం రీసెంట్లీ రిలీజ్డ్ ది థీమ్ సాంగ్. సో థీమ్ సాంగ్ ఆఫ్ ది 400th యానివర్సరీ ఆఫ్ ది సెలబ్రేషన్ ఆఫ్ లచిత్ బారాపుఖాన్. సో ఈయన ఎవరంటే లచిత్ బారాపుఖాన్ అతను ఒక అహోమ్ కింగ్డమ్. సో అహోమ్ కింగ్డమ్ తెలుసు కదా మీకు, అస్సాంలోని అహోమ్ కింగ్డమ్ చాలా ఫేమస్ ఇది. సో నార్త్ ఈస్ట్ మొత్తం మీద వచ్చేసి అహోమ్ కింగ్డమ్ అంటే చాలా ఫేమస్. సో మనకి మొఘల్స్ ఎలానో, విజయనగర ఎంపైర్ ఎలానో, ఢిల్లీ సల్తనత్ ఎలాగో ఇండియా మెయిన్ పార్ట్లో నార్త్ ఈస్ట్ ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్, సో వన్ ఆఫ్ ది కాదు మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్ వచ్చేసి అహోమ్ కింగ్డమ్. సో ఇది ప్రెజెంట్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు వచ్చేసి అస్సాం రీజన్లో ఉండేది. సో అంతా కూడా అస్సాం రీజన్లో ఉండేది. సో ఈయన వచ్చేసి ఇతను లచిత్ బారాపుఖాన్. ఇతను ఎవరో డిస్కస్ చేద్దాం. సో లచిత్ బారాపుఖాన్ బోర్న్ ఆన్ ది November 24th, 1622. ఈయన November 24th, 1622 జన్మించాడు. వాజ్ ఎ కమాండర్ అండ్ బారాపుఖాన్ ఇన్ ది అహోమ్ కింగ్డమ్. సో ఇక్కడ చూడండి, ఈయన కమాండరు, వారికి సంబంధించిన కమాండరు బోరాపుఖాన్. సో బోరాపుఖాన్ అంటే కౌన్సిలర్ అని. ఈయన పేరు వచ్చేసి లచిత్. ఇక్కడ ఇస్తాడనమాట. సో దండనాయక అంటారు, విజయనగర ఎంపైర్లో దండనాయక. సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ది దండనాయక? సో దండనాయక అంటే అధిపతి అనమాట, ఒక రాజ్యాన్ని మొత్తానికి కూడా దండనాయకుల్లా ఉంటాడు. అలానే వచ్చేసి బారాపుఖాన్ అంటే కౌన్సిలర్ అని. సో కౌన్సిలర్ అనమాట ఈయన వచ్చేసి. కౌన్సిలర్ ఇన్ ది అహోమ్ కింగ్డమ్ విచ్ రిజైన్డ్ ప్రెజెంట్ డే అస్సాం ఫర్ ది 600 years. సో మొత్తము 600 years వరకు కూడా ఇది పరిపాలించింది. సో రెసిస్టింగ్ ది మొఘల్ ఎంపైర్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అహోమ్ కింగ్డమ్ మొత్తం కూడా
మొఘల్ సామ్రాజ్యం అనేది చాలా పెద్దది, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎంపైర్ ఇన్ ఇండియా. అయినప్పటికీ కూడా వాళ్ళు డిడెంట్ డిఫీట్ ది అహోం కింగ్డమ్. సో ఈ అహోం కింగ్డమ్ అయితే మొఘల్ సామ్రాజ్యం అనేది ఓడించలేకపోయింది ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళకుంటే కమాండర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క వార్ఫేర్ స్కిల్స్ కావచ్చు, అంతా కూడా చాలా బాగుండేది. అందువల్ల మొఘల్స్ వచ్చేసి చాలాసార్లు ట్రై చేసినప్పుడు కూడా వాళ్ళని ఓడించలేకపోయారు. సో దీనికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. సో ఇక్కడ ఈ అహోం కింగ్డమ్ ఒక ఫౌండర్ ఎవరంటే, సో దీనికి ఫౌండర్ ఎవరంటే చౌలంగ్ సొకాఫా. సో చౌలింగ్ సొకాఫా అనే వ్యక్తి దీనికి సంబంధించినటువంటి ఫౌండర్ అనమాట. సో ఇది మనకి 1260 ADలో ఆ టైంలో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మనకి బ్రిటిష్ టైం వచ్చే వరకు కూడా అహోం కింగ్డమ్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు కూడా దానికి సంబంధించిన రాజులు అనేవాళ్ళు అస్సాంలో ఉన్నారు. ఇది వచ్చిన తర్వాత ఈయన మేజర్గా అహోం కింగ్డమ్లో వచ్చేసి మేజర్ రాజుగా అంటే కమాండర్గా ఎదిగాడు. ఈయన ఆ సామ్రాజ్యంలో వచ్చేసి మేజర్గా ఈయన ఎదిగాడు అనమాట. ఎస్పెషల్లీ ఇక్కడ ఒక బ్యాటిల్ జరుగుతుంది. సో మొఘల్ ఎంపైర్కి తర్వాత ఈ అహోం కింగ్డమ్ మధ్య ఒక బ్యాటిల్ జరుగుతుంది. సో అదేంటంటే బ్యాటిల్ ఆఫ్ సరైఘాట్. సో బ్యాటిల్ ఆఫ్ సరైఘాట్. సో బ్యాటిల్ ఆఫ్ సరైఘాట్ అని ఒక వార్ జరుగుతుందన్నమాట. సో ఈ వార్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనకి ఆల్మోస్ట్ 1677లో జరుగుతుంది. 1677లో ఈ వార్లో అయితే ఆల్మోస్ట్ మొఘల్స్ డిఫీట్ అయిపోతారు, ఓడిపోతారు. మొఘల్స్ సామ్రాజ్యం మొత్తం కూడా ఈ నార్త్ ఈస్ట్ ఇండియా వైపే రాకుండా ఇలా చేస్తారనమాట. ఇది నావెల్ వారు. ఇది ఎక్కడ జరుగుతుంటే బ్రహ్మపుత్ర వ్యాలీ, బ్రహ్మపుత్ర రివర్లో జరిగినటువంటి ఒక పెద్ద యుద్ధం, అంటే రివర్లో జరిగినటువంటి ఒక పెద్ద యుద్ధం. సో అందువల్లనే మొఘల్స్ భారతదేశంలో ఉన్నటువంటి మనకి ఢిల్లీ సల్తనత్ కావచ్చు, మొఘల్స్ ఉండి సౌత్ కూడా వచ్చారు. కానీ నార్త్ ఈస్ట్ ఇండియా వైపు ఎందుకు వెళ్ళారంటే బికాస్ ఆఫ్ ది అహోం కింగ్డమ్. సో మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్. అందువల్ల నార్త్ ఈస్ట్ ఇండియాలో ఆ మొఘల్ ఎంపైర్ చూడండి సామ్రాజ్యానికి మ్యాప్లో కూడా ఎటువంటి రాజ్యం అనేది ఉండదు నార్త్ ఈస్ట్ ఇండియాలో. సో అహోం కింగ్డమ్ ఏం చేసిందంటే మొఘల్స్ని అంతగా ఎదిరించారు వాళ్ళు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లచిత్ బారాబు ఖాన్ అతనికి 400th సో బర్త్ యానివర్సరీ అనమాట. అందువల్ల అతనికి థీమ్ సాంగ్ అనేది అస్సాం గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. ఎస్పెషల్లీ ఇట్లాంటి థింగ్స్ అనమాట. సో ఒక స్టాటిక్ సబ్జెక్ట్కి ఒక కరెంట్ ఈవెంట్స్కి లింక్ అయి ఉంటాయి. సో మామూలు కరెంట్ ఈవెంట్స్ హిస్టరీలో మనకు ఉంటాయి, చాలా రేర్గా ఉంటాయి. కానీ ఇట్లాంటి ఈవెంట్స్ కంపల్సరీ మోస్ట్ ప్రిడిక్టబుల్ టాపిక్స్ అనమాట ఎగ్జామినేషన్కి. ఇట్లాంటివి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక స్టాటిక్ సబ్జెక్ట్ని ఒక కరెంట్ ఈవెంట్స్ ఎప్పుడైతే లింక్ చేస్తూ వస్తాయి కరెంట్ ఈవెంట్స్, వాటి మీద చాలా ఫోకస్ పెట్టండి. సో తర్వాత వచ్చేసి NCW లాంచెస్ ది డిజిటల్ శక్తి 4.0. ఆల్రెడీ డిజిటల్ శక్తి అనేది 3 versions అయితే రిలీజ్ అయింది, 3 editions. సో ఇది 4th version. 4th phase ఆఫ్ ది డిజిటల్ శక్తి క్యాంపెయిన్ వాజ్ లాంచ్డ్ రీసెంట్లీ బై ది నేషనల్ కమిషన్ ఫర్ ది ఉమెన్. సో ఈ కమిషన్ అయితే లాంచ్ చేస్తుంది. మెయిన్గా దీని ఒక థీమ్ ఏంటంటే ద డిజిటల్ శక్తి క్యాంపెయిన్ ఇస్ ఏ నేషనల్ లెవెల్ క్యాంపెయిన్ దట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది 2018. సో దీన్ని మొట్టమొదటిసారి 2018 అయితే లాంచ్ చేశారు. డిజిటల్లీ ఎంపవర్స్ ది ఎంపవర్ అండ్ స్కిల్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఎన్ష్యూర్ ది సేఫ్టీ సైబర్ స్పేస్. రీసెంట్గా మనకి సో మోడర్న్ వరల్డ్లో సైబర్ సెక్యూరిటీ కావచ్చు, సైబర్ స్పేస్, న్యూ ఇన్నోవేషన్స్, న్యూ టెక్నాలజీస్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో ఇంతకుముందు మనకు 10 years బిఫోర్ ఈ న్యూ ఇన్నోవేషన్స్ అనేవి లేవన్నమాట. సో 3D ప్రింటింగ్, లైఫై, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, మనకి క్రిప్టో కరెన్సీ కావచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీ, సో ఇట్లా చాలా వస్తున్నాయి. మనకి బయోటెక్నాలజీ పరంగా చూసుకుంటే 3 parent బేబీ కావచ్చు, సో నెక్స్ట్ నానో టెక్నాలజీ, మనకి ఫుల్లరిన్ కావచ్చు, ఇట్లాంటివి చాలా వస్తున్నాయి కదా. ఇవన్నీ వస్తున్నప్పుడు ఈ సైబర్ స్పేస్ కూడా చాలా క్రూషియల్ రోల్ ఇంపార్టెంట్. సో ఇందులో కూడా ఉమెన్స్ని, గర్ల్స్ని ఎంపవర్మెంట్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పారనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ డిజిటల్ శక్తి అనేది ఏంటంటే సో సైబర్ స్పేస్కి సంబంధించినమాట. సో సైబర్ స్పేస్ రంగంలో కూడా సో ఉమెన్స్ని సో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే నేషనల్ కమిషన్ ఫర్ ది ఉమెన్ అని చెప్పి ఈ కమిషన్ అయితే తీసుకొచ్చింది. సో తర్వాత ఫ్రాన్స్ అనేది ఆపరేషన్ బార్కేన్. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో అసలు ఆపరేషన్ బార్కేన్ అంటే ఏంటి? ఇది యాక్చువల్గా ఫ్రాన్స్లో జరిగే ఈవెంట్ కాదు. సో ఇది అవుట్ సైడ్ ఫ్రాన్స్ అనమాట. ఇప్పుడు మనకి నాటో దళాలు ఉన్నాయి కదా. సో నాటో దళాలు చూడండి ఎక్కువగా మనకి మిడిల్ ఈస్ట్ అనమాట, ఆఫ్ఘనిస్తాను, ఇరాను, ఇరాకు, సిరియా ఇక్కడ ఆపరేషన్స్ చేస్తుంటాయి కదా. ఎగ్జాక్ట్లీ ఫ్రాన్స్ అలానే ఆపరేషన్ బార్కేన్ ఉదాహరణ స్టార్ట్ చేసింది. సో ఇది సెకండ్ నేమ్, ఫస్ట్ నేమ్ వేరుంటుంది దీనికి. సో దాని గురించి చూద్దాం. సో ఫ్రాన్స్ ఏంటంటే రీసెంట్గా ఈ ఆపరేషన్ బార్కేన్ అయితే ఫ్రాన్స్ వచ్చేసి కంప్లీట్గా ఆపేసింది అనమాట. సో ఇక నుంచి దాన్ని మూవ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి సో డికేడ్ లాంగ్ ఆపరేషన్ ఇన్ ఆఫ్రికా. సో ఆఫ్రికాలో ఈ ఆపరేషన్ అయితే లాంచ్ చేశారు. దీని గురించి ఇస్తాను మీకు డిస్కషన్ వచ్చేసి హిస్టరీ. సో దిస్ కమ్ అమిడ్ ది డిటరియేటింగ్ టైస్ బిట్వీన్ ది ఫ్రాన్స్ అండ్ కంట్రీస్ లైక్ సహెల్ రీజియన్. సో వాట్ ఈస్ సహెల్ రీజన్? సో సహెల్ రీజన్ అంటే
ఇట్స్ ఏ డెజర్ట్ రీజన్ ఇది సహారా డెజర్ట్ అనమాట. అంటే సహారా డెజర్ట్ ఉంది కదా, సో మనకి సహారా డెజర్ట్ ఉండే ప్రాంతంలో మొత్తం కూడా కొన్ని దేశాలు ఉంటాయి, ఇక్కడ అంతా కూడా దేశాలు ఉంటాయి కదా. సో ఈ దేశాలు మొత్తం కూడా సహెల్ రీజన్ అంటారు. సో మనకి ప్రపంచంలోనే సహెల్ రీజన్ అనేది చాలా వరస్ట్ రీజన్ అనమాట క్లైమేట్ పరంగా. ఎందుకంటే అక్కడ ఫుడ్ సరిగా ఉండదు, వాటర్ ఫెసిలిటీ ఉండదు. సో ఎక్కువ హీట్, మనకి సమ్మర్లో వచ్చేసి చాలా హాట్ ఉంటుంది, క్లైమేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట, ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. ఈ సహెల్ రీజన్లో మొత్తం కూడా టెర్రరిస్ట్ కంట్రోల్డ్ కంట్రీస్ ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ మనకి చూడండి మాలి కంట్రీ కావచ్చు, మాలి, బర్కిన్ పాసో కావచ్చు, సో నెక్స్ట్ గినియా, ఇవన్నీ కూడా టెర్రరిస్ట్ కంట్రోల్డ్ దేశాలు అనమాట. అక్కడ మొత్తం కూడా టెర్రరిస్ట్ అనే వాళ్ళు ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటారు. ఈ ఫాలోయింగ్ ది సిరీస్ ఆఫ్ మిలిటరీ కాప్స్. ఇక్కడ ఫ్రాన్స్ లాంచ్ది ఆపరేషన్ సెవరల్. సో ఆపరేషన్ సెర్వల్. సో మొట్టమొదటిసారి ఆపరేషన్ బార్కేన్ యొక్క మొట్టమొదటి పేరు ఏంటంటే ఆపరేషన్ సెర్వల్. వీళ్ళు 2013లో దీన్ని లాంచ్ చేశారు. ఎక్కడంటే సహెల్ రీజన్లో. సో నార్త్ ఆఫ్రికా, సో మనకి ఆఫ్రికా ఉంటుంది కదా, సో మనకి ఆఫ్రికాలో ఈ నార్త్ ఆఫ్రికా మొత్తం కూడా, ఈ రీజన్ మొత్తం కూడా, సహారా డెజర్ట్ ఉండే ఈ రీజన్ మొత్తం కూడా సహెల్ రీజన్లో ఈ ఆపరేషన్ సెర్వల్ అనేది లాంచ్ చేశారు 2018లో. ఎస్పెషల్లీ ఈ లాంచ్ చేయడానికి మెయిన్ ఏంటంటే అగైనెస్ట్ ది ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్. సో ఇక్కడ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు కదా, టెర్రరిస్ట్ గ్రూప్స్, ఆల్ఖైదా కావచ్చు, సో ఇటువంటి గ్రూప్స్ మొత్తాన్ని కూడా అంతమొందించడానికి వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇన్ 2014 ద ఆపరేషన్ సెర్వల్ వాస్ కేర్డ్ ఆఫ్ అండ్ రీనేమ్డ్ యాజ్ ది ఆపరేషన్ బార్కేన్. సో దీనికి ఆపరేషన్ సెర్వల్ ఉంది కదా, దీనికి వచ్చేసి ఆపరేషన్ బార్కేన్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఎప్పటి నుంచి? 2014 నుంచి అయితే పేరు పెట్టారు అనమాట. సో మేజర్గా ఇక్కడ చూడండి, సో మేజర్గా ఈ ఆపరేషన్ బార్కేన్ అనేది తీసుకోవడానికి రెండు ఉన్నాయి ఫ్రాన్స్. ఒకటి వచ్చేసి ఈ మాలి ఉంది కదా, సో మాలి దేశంలో ఉండే మొత్తం టెర్రరిజాన్ని మొత్తాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఈ ఫ్రాన్స్ వాళ్ళు అయితే ముందుకు వచ్చారనమాట. ఇదొకటి. సో నెక్స్ట్ దీని మెయిన్ టార్గెట్ అయితే ఫస్ట్ ఇదే, మాలి దేశానికి కంప్లీట్గా ఫ్రీడమ్ రావాలి టెర్రరిస్ట్ నుంచి అని చెప్పేసి ఫ్రాన్స్ అయితే ముందుకు వచ్చింది. తర్వాత ఏమైందంటే ఈ మాలియా కాకుండా రిమైనింగ్ బర్కిన్ ఫాసో కావచ్చు, గినియా, ఇవి కూడా సహెల్ రీజన్స్లో ఉన్నాయి కదా. ఈ ఆఫ్రికాలో ఉండే సహెల్ రీజన్స్లో మొత్తం ఉండే దేశాలన్నిటి కూడా ఒకేసారి టెర్రరిస్టు మొత్తాన్ని కూడా అంతమొందించిన ఉద్దేశంతో ఫ్రాన్స్ ముందుకు వచ్చింది. రెండు రీజన్స్, ఒకటి మాలి దేశానికి కంప్లీట్గా ఫ్రీడమ్ అంటే మనకి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లేకుండా చేయడం, తర్వాత దాంతోపాటు సహెల్ రీజన్స్ కూడా అనమాట. సో సహెల్ రీజన్ చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ ప్రీవియస్లో అడిగారు, ప్రీవియస్ మనకి మ్యాప్ పరంగా ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. సో ఇది వచ్చేసి ఆపరేషన్ బార్కేన్ అనమాట. ఫ్రాన్స్ అయితే స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఫ్రాన్స్ వచ్చేసి కంప్లీట్గా దాన్ని అయితే ఎండ్ చేసింది. సో దీంతోపాటు మీరు ఏం చేయాలంటే ఇండియాకి సంబంధించిన మేజర్ ఆపరేషన్స్ ఏమున్నాయి? సో ఇండియాకి సంబంధించిన మేజర్ ఆపరేషన్స్, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ ఫోలో, ఆపరేషన్ సుకూన్, సో ఇట్లా చాలా ఉంటాయన్నమాట. ఆపరేషన్ బిషన్ ఇలా చాలా ఆపరేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ చూసుకోండి. ఇప్పుడు ఆపరేషన్ ఫోలో ఉంది ఏంటి, లిబరేషన్ ఆఫ్ ది హైదరాబాద్ అనమాట. సో ఆపరేషన్ బిషన్ అనేది మనకి జోజిలా పాస్ దగ్గర పాకిస్తాన్ ఇంట్రూడర్స్ వచ్చారు కదా, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ తర్వాత పాకిస్తాన్ ఇంట్రూడర్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో పోరాడి మన సైన్యం అనేది జమ్మూ కాశ్మీర్ అనేది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ ద్వారా ఇండియాలో జాయిన్ అయింది, ఏదో ఆఫ్టర్ ది ఆపరేషన్ బిషన్. సో అట్లా అనమాట. ఇట్లాంటి ఆపరేషన్స్ అన్ని కూడా చూసుకోండి. రీసెంట్గా ఆపరేషన్ గంగా కావచ్చు, మనకి అమెరికన్ కంట్రీ నుంచి కొంతమందిని ఎవాక్యుయేట్ చేశారు. ఆపరేషన్ గంగా వచ్చి ఉక్రెయిన్ నుంచి కొంతమంది తీసుకొచ్చారు. ఇవి రీసెంట్గా ఉన్నటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా చూసుకోవాలి. ఆపరేషన్ విజయ్, సో కార్గిల్ వారికి సంబంధించింది. సో నెక్స్ట్ ఆపరేషన్ విజయ్ అనేది ఇంకోటి కూడా ఉంటుంది. మనకి పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళిపోతారు కదా గోవా నుంచి, అక్కడి నుంచి, అది కూడా ఆపరేషన్ విజయ్ కింద తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి మేజర్ ఆపరేషన్స్ ఇండియాకి సంబంధించిన అన్ని కూడా చూసుకోండి. ఎస్పెషల్లీ మేజర్ కంట్రీస్ అనమాట, మనకి G20 కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ మేజర్గా మనకి ఎక్కువ న్యూస్లో కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ కంట్రీకి సంబంధించిన ఆపరేషన్స్ కూడా మీరు చూడాలి నీట్గా. మనకి నావీ సీల్స్ కావచ్చు, అమెరికాకి సంబంధించిన US నావీ సీల్స్, సిరియా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్, ఇట్లా మీరు మ్యాప్ చూసుకునేటప్పుడు ఎస్పెషల్లీ ఈ ఆఫ్రికా సంబంధించింది. సో తర్వాత మనకి ఇలా ఉంటుంది కదా, సో ఇండియా ఇలా ఉండి ఈ రీజన్ అనమాట మిడిల్ ఈస్ట్. సో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మ్యాప్లో క్వశ్చన్స్ అడిగేది మిడిల్ ఈస్ట్. సో మిడిల్ ఈస్ట్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇజ్రాయిల్, జోర్డాను, లెబనాను, సిరియా, ఈజిప్టు, ఈ రీజన్లోనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ పర్షియన్ గల్ఫ్ కావచ్చు, గల్ఫ్ ఆఫ్ ఒమను, గల్ఫ్ ఆఫ్ అకాబా, సో ఇట్లాంటివి చూసుకోండి బాగా. సో నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకోవాలి ఇంకొక రీజన్ వచ్చేసి దీని తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎస్పెషల్లీ మయన్మార్ దగ్గర నుంచి మలేషియా, సింగపూర్, థాయిలాండ్, నెక్స్ట్ ఈస్ట్ తైమూర్ కావచ్చు, ఇండోనేషియా, ఈ కంట్రీస్ మొత్తం కూడా ఆ రీజన్ కూడా చూసుకోండి. సో ఆ రీజన్ కూడా కాదనుకుంటే మీకు బాల్టిక్ కంట్రీస్ అనమాట. సో బాల్టిక్ కంట్రీస్ ఉంటాయి కదా, స్కాండినేవియన్ కంట్రీస్, ఆ రీజన్ నుంచి కూడా ఎక్కువగా యూపీఎస్సీలో క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయి ఉన్నాయి. మీరు ప్రీవియస్ పేపర్స్ బాగా చెక్ చేసుకోండి, ఎక్కువ మనకి ఈ రీజన్ నుంచే క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఒకసారి డెడ్ సీ అడిగారు, ఏ కంట్రీస్తో బోర్డర్ షేర్ చేసుకుంటాయని చెప్పేసి, ఇజ్రాయిల్, జోర్డాను. ఇంకోసారి వెస్ట్ బ్యాంకు, తర్వాత మనకి జెరూసలేం రీజన్ సంబంధించి ఉన్నాయి. కంపల్సరీ వీటిలో నుంచి క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఆపరేషన్ బార్కేన్ కూడా క్లియర్గా చూసుకోండి. సో మెయిన్స్ పరంగా కూడా మీరు ఎట్లా చూసుకోవాలంటే ఈ రీజన్లో ఉండే కంట్రీస్ మనకి సౌదీ అరేబియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, చాబార్ పోర్టు, తర్వాత ఇజ్రాయెల్తో మనకి ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయి ఐఆర్లో, అలా కూడా మీరు క్లియర్గా చూసుకోవాలి.
సో ఇవి వచ్చేసి ఇవాళ ఓవరాల్ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమైనా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.